ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. ద లార్డ్ షెల్ ప్రిజర్వ్ యువర్ గోయింగ్ అవుట్ అండ్ యువర్ కమింగ్ ఇన్. 121వ దావీదు కీర్తన 8వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళ విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ప్రతి విషయములోనూ మనకు సహాయం ఆకాశమును భూమిని సృజించిన దేవుని దగ్గర నుండి వస్తుంది. ఈ కీర్తనలో మాట్లాడుతూ దేవుడు అంటాడు కదా, నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడను. మనము బయలుదేరినప్పుడు, తిరుగు ప్రయాణమప్పుడు, ప్రతి ప్రయాణంలో కూడా ఆయన రక్షణ మన మీద మనతో ఉంటుంది. విడువని ఎడబాయని దేవుడు ఆయన. ఇక్కడ రాకపోకలు అంటే కేవలం ప్రయాణం మాత్రమే కాదు సుమా. మన ప్రతి దినచర్యలు, మన జీవన ప్రయాణం, మన వృత్తి, ఉద్యోగం, మన కుటుంబ బాధ్యతలు, ఇంకా మనం ప్రయాణించేటటువంటి ఆధ్యాత్మిక మార్గం, వీటన్నిటినీ సూచిస్తుంది. యెహోవా నిన్ను కాపాడును అన్న మాట హెబ్రీలో షమర్ అన్న పదం వాడబడింది. దీని అర్థం కాపాడుట, రక్షించుట, సురక్షితంగా ఉంచుట. అంటే దేవుడు కేవలము ప్రమాదం రానియకుండా కాపాడే మాత్రమే కాదు, ఆయన మనలను ప్రతి అననుకూల పరిస్థితి నుండి కూడా నిన్ను కాపాడి గట్టెక్కించే రక్షకుడని మనం గ్రహించాలి. ఒక చిన్న పిల్లవాడు బిజీగా ఉన్న రోడ్డు మీద నడుస్తూ ఉన్నప్పుడు తండ్రి చేతిని గట్టిగా పట్టుకొని నడుస్తాడు. ట్రాఫిక్ ఎంత గందరగోళంగా ఉన్నా సరే తండ్రి బలమైన చేయి ఆ బిడ్డకు రక్షణ. పిల్లవాడి భద్రత అతని బలం మీద కాదు, కానీ కాపాడే తండ్రి చేయి మీదే ఉంటుంది. సరిగ్గా అలాగే మన రాకపోకలన్నిటిలో కూడా మన దేవుని చేయి మనలను కప్పి ఉంచుతుంది. ఆయన చేతి నీడలో మనకు భద్రత. లేఖన భాగంలో పేతురు జైలులో బంధింపబడి ఉన్నాడు. గట్టి తలుపులు వేయబడి ఉన్నాయి. రక్షక సైనికులు భద్రతగా ఉన్నారు. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా దేవుని దూత వచ్చి తలుపులు తెరచి అతనిని బయటకు నడిపించాడు. మన రాకపోకల్లో రక్షణ కూడా సరిగ్గా ఇలాంటిదే. మనకు అసాధ్యం అనిపించే మార్గాలను దేవుడు తన దూతలను పంపి వారి ద్వారా తెరవగలడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈ ఉదయకాలము దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న వాగ్దానము ద్వారా నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. నువ్వెక్కడికి వెళ్ళినా నీ దేవుడు నీతోనే ఉన్నాడని నువ్వు ధైర్యం తెచ్చుకో. ఆయన నీ ముందర నడుస్తాడు, నీకు త్రోవను సరళము చేస్తాడు. నీ వెనుక ఆయన రక్షణగా నిలుస్తాడు. శత్రువు నీ మీదికి దాడి చేయకుండా నీ చుట్టూ ఆయన కృపా కంచె వేసి ఉంచుతాడు. నిన్ను కాపాడటానికి ఆయన దూతలను ఆజ్ఞాపిస్తాడు. రాత్రి కానీ పగలు కానీ యెహోవా కాపుదలనిచ్చే చెయ్యి నీ మీద నుండి తొలగిపోదు. ఇది ఆయన ఇచ్చేటటువంటి రక్షణ, నీ చుట్టూ ఉంచిన కాపుదల. దీన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ నేను ధైర్యపడవలసిన అవసరం అయింది. ఈ వాక్యపు వెలుగులో మన జీవన ప్రయాణాన్ని, విశ్వాస జీవితపు మార్గాలను ఒకసారి మనము ఈ వాక్యపు వెలుగులో పరీక్ష చేసుకుందామా? కొన్ని ప్రశ్నలు మనకు మనమే వేసి మన ప్రయాణం, మన మార్గాలు, మన పరిస్థితి ఏ ప్రకారముగా ఉందో విశ్లేషణ చేసుకోగలం. మన ప్రయాణాలు, మన ఉద్యోగంలో ఉండే మార్గాలు, మన పిల్లల భవిష్యత్తు, వీటన్నిటిలో మన రక్షణ ఎవరి చేతిలో ఉందో ఆలోచిస్తున్నామా? దేవుని రక్షణలో, ఆయన కాపుదలలో
మనమున్నామా లేదా మన బలముతోనే నడవటానికి సిద్ధపడి కొనసాగిపోతున్నామా? రాకపోకలు అన్న మాటను గమనిస్తే రాక దేవుని సన్నిధానికి వెళ్ళటానికి సూచిస్తుంది, మరి పోక తిరిగి లోకములోనికి నడవటాన్ని సూచిస్తుంది. ఈ రెండింటిలోనూ ఆయన యొక్క కాపుదలను, ఆయన రక్షణను విశ్వసిస్తున్నామా? ఆయనకు సాక్షులుగా మనం జీవించగలుగుతున్నామా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈ వచనం ప్రత్యేకంగా ఈ వాగ్దానం, ఈ వాక్యం మనలను పరిశీలనకు పిలుస్తుంది. దేవుని సన్నిధి లేకుండా నువ్వు చేసే ప్రతి రాకపోక వ్యర్థం. ఆయన తోడుంటే నీ ప్రతి అడుగు కూడా ఆశీర్వదింపబడుతుంది. నీ అడుగు తడబడదు, నీ పాదము తొట్టిల్లదు, తొట్టిల్లనివ్వడు ఆయన. ఈ నూతన దిన ప్రయాణాన్ని ఆరంభిస్తున్న మనం నీ ప్రతి అడుగు బలపరచబడి, నీ ఆలోచన స్థిరపరచబడి, ఆయన కాపుదలని చుట్టూ తోడురాగా ధైర్యముతో, సంపూర్ణ విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్యా స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మాతో మీరు సూటిగా మాట్లాడారు, మీకు వందనాలు. నా రాకపోకల్లో నీవే నా రక్షకుడివని నేను రూఢిగా హృదయాంతరాలలోండి విశ్వాసముతో నేను నమ్ముచున్నాను ప్రభువా, మీకు వందనాలు. ఇదిగో ఈ వాగ్దానపు వెలుగులో నా మార్గాలను, నా నిర్ణయాలను, నా కుటుంబాన్ని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను. నా జీవన ప్రయాణంలో ఎప్పుడూ నీ కాపాడే చెయ్యి నాకు తోడై ఉండని నాయనా. నా ప్రతి పరిస్థితిలో, ఆపదలో, సుఖములో, ప్రతి అడుగులోనూ మీరు నడిపించి మీకు సాక్షిగా, మీకు మహిమకరముగా, అనేక మందికి దీవెనకరముగా నన్ను నడిపించి నిలవబెట్టి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.